ఈరోజు పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో ఎవరి దగ్గర మనం పర్చేస్ చేయాలి 1 గ్రామ్ జ్యువెలరీ అని చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా తక్కువ ప్రైస్కి నేను ఎలా కొన్నాను, ఎక్కడ కొన్నాను అన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది నా బిజినెస్లోనే నేను తీసుకున్నాను. ఈ సెట్ మొత్తం కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. వీడియో లాస్ట్ వరకు చూడండి, దీని ప్రైస్ అయితే చెప్తాను. ఇది వచ్చేసి డైమండ్స్లా ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. బీడ్స్ కానీ అవన్నీ కూడా నేను తీసుకొని 8 ఇయర్స్ అయిపోతుంది. స్కూల్లో పిల్లలకి ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతున్నాయి నాకైతే. ఇవి చాలాసార్లు నేను పిల్లలకైతే పెట్టాను. ఇలాంటి టైప్లో తీసుకోవటం వల్ల ఓల్డ్ టైప్లో ఏమైనా వాళ్ళకి ప్రోగ్రామ్స్ కానీ వాటికి బాగా యూజ్ అవుతుంది, డ్యాన్సెస్కి అలాంటికి బాగా ఉంటుందని చెప్పి నేను ఈ కలర్స్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక 7 ఇయర్స్ అట్లా ఆ టైంలో నేను మీషోలో తీసుకున్నాను. ఇది కాకపోతే నేను ఒకసారి కూడా వేసుకోలేదు అసలు. కానీ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ఇది మాత్రం ఈ లాకెట్ అయితే చాలా బాగుంది. చైన్సే ఎంతో కొంత చిన్న డ్యామేజ్ అంటే కలర్ షేడ్ అవుతున్నాయి, కానీ లాకెట్స్ అయితే అలాగే ఉంది, అసలు ఏం కాలేదు. ఆ లాకెట్ అయితే చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ. అలాగే ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకున్నది. ఇదే ఫస్ట్ నేను 1 గ్రామ్ జ్యువెలరీలో ఫస్ట్ తీసుకున్నది అయితే ఇదే. ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేయట్లేదు, కాకపోతే గుర్తుగా ఉంచుకున్నాను అనమాట. మామిడి పిందు అది ఆ లాకెట్ వచ్చిందని చెప్పి నేను ఉంచుకున్నాను. నాకు చాలా ఇష్టం మామిడి పిండితో వచ్చిన లాకెట్స్ కానీ దానితో సంబంధించిన ఏ టైప్లో చేసినా నాకు చాలా ఇష్టం అనమాట. ఓల్డ్ మనకి పాత కాలంలో ఎక్కువ అలాంటివే కదా చేస్తూ ఉండేవారు. ఈ చైన్కి కూడా ఒక నేమ్ ఏదో ఉంది, నాకైతే తెలీదు. మీకు ఏమైనా గుర్తుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ నేమ్ అయితే విన్నాను, బట్ నాకు గుర్తు రావట్లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి చార్మినార్ దగ్గర తీసుకున్నాను. ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి ఇవి. మీలో ఎవరికైనా ఇలాంటి టైప్లో ఈ మోడల్లో కావాలి అని అనుకుంటే ఇవి పిల్లలకైతే చాలా బాగుంటుంది. హ్యాండ్ అంతా మంచి బ్రైట్ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలి మీ అనుకుంటే మాత్రం చార్మినార్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. నేను మా బ్రదర్ మ్యారేజ్కి తీసుకున్నాను, మా పెద్ద పాపకి. ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అనమాట. చాలా సింపుల్గా నాకు స్కూల్కి ఏమైనా అవసరం అవుతుంది ఎప్పుడైనా అని చెప్పి తీసుకున్నాను ఇది నేను. చాలా తక్కువ ప్రైస్కే కొనుక్కున్నాను నేనైతే. అది కూడా ప్రైస్ చెప్తాను. ఇది వచ్చేసి బటర్ఫ్లై బ్రాస్లెట్ అనమాట. ఇది మీషోలో తీసుకున్నాను, మా పెద్ద పాపకే ఇది కూడాను. ఇది అయితే చాలా బాగుంది అసలు. అబ్బా సూపర్గా ఉంది అసలు. ఈ బ్రాస్లెట్ అయితే నాకు చాలా నచ్చింది అసలు. నాకైతే అసలు ఇలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫోటోలో ఉన్నట్టే వస్తుందని అయితే అనుకోలేదు. కానీ ఇదైతే ఎక్సలెంట్గా ఉంది. మీ పిల్లలకు కూడా తీసుకోవచ్చు. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది కూడా ట్రై చేయండి. నాకు ఏదైనా మీకు ఇందులో నచ్చినట్లయితే కామెంట్ చేస్తే ఇలాంటి టైప్లో ఎక్కడ దొరుకుతాయి ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. అలాగే ఖచ్చితంగా దీని ప్రైస్ వచ్చేసి నేను 750కే తీసుకున్నానండి. ఇది ఎప్పుడు తీసుకున్నాను అని అంటే దీపావళి ఆఫర్స్లోని నేను తీసుకున్నాను అనమాట. ఇవి ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం ఏదైనా పర్చేస్ చేయాలి నార్మల్గా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ ఆన్లైన్ గ్రూప్స్ ఉంటుంది. దాంట్లో మీరు ఒక్క దాంట్లోనే కాదు, డైరెక్ట్ డీలర్తోని ఒక 2 గ్రూప్స్లో అలా ఉంటే కనుక మీకు అర్థమవుతుంది ఎందులో ఏ ప్రైస్ ఉంటుంది, ఎలాగా ఏంటని మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. నేనైతే ఒక 2-3 గ్రూప్స్లో ఉన్నాను కాబట్టి ఎక్కడ ప్రైస్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఏంటి అని నాకు ఒక ఐడియా ఉంది. కాబట్టి నేను ఇలాంటి సేల్స్ వచ్చినప్పుడు నేను తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 100 రూపీసే. ఇది
ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను అన్నాను కదా, అదైతే 700. మీషోలో పర్చేస్ చేసింది అయితే 350. నెక్స్ట్ హిప్ బెల్ట్ వచ్చేసి 100 రూపీస్కి తీసుకున్నాను నేను. ఇదొకటి, అలాగే నేను గోల్డ్ కలర్ది కూడా తీసుకున్నాను ఇందులోనే, అది కూడా నేను చూపిస్తాను. ఇదైతే చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే అమీర్పేటలో కూడా దొరుకుతాయి ఇవి. అక్కడ కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎవరికైనా ఇలాగ పిల్లలకి కావాలంటే, ఇప్పుడు నార్మల్గా ప్రతి దగ్గరికి ఇలాంటి మోడల్స్ అయితే వస్తున్నాయి కదా. ఇది నేను గోల్డ్ కలర్ ఒకటి, అలాగే సిల్వర్లో ఒకటి తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే సింపుల్గా వాళ్ళకి ఎటువంటి బర్డెన్ అనిపించకుండా లైట్ వెయిట్లో ఉన్నాయి. బాగున్నాయి ఇవన్నీ కూడాను. ఇవైతే ఒక్కొక్కటి 100 రూపీస్ తీసుకున్నాను. ఈ రెండు కూడా 200కి. ఇది వచ్చేసి మీషోది వచ్చేసి చెప్పాను కదా 300, ఇది 700, ఇది 100 అని. ఇది నా పర్చేజ్ అయితే ఇలా చేశాను. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడాను. ఎప్పుడు కూడా ఆన్లైన్లో పర్చేస్ చేయాలి, అప్పుడప్పుడు పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా దీపావళి, దసరా, ఇలాగా ఉగాది సేల్స్ అనేది ఉంటుంది. అలాంటి టైంలోనే పర్చేస్ చేయండి. అలాంటి టైంలో చేస్తే మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే బాగా ఆఫర్స్ అనేవి పెడతారు, సేలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. అందుకే ఎప్పుడు కూడా, అలాగే మీరు ఎవరి దగ్గర అయితే తీసుకుంటున్నారో వాళ్ళకి మీరు డైరెక్ట్గా డీలర్తోనే కాంటాక్ట్ అనేసి అడగండి. అలా అడిగితే మీకు ఇంకా బెనిఫిట్, ఇంకా తక్కువ ప్రైస్కే వస్తాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు చాలామంది అన్ని బిజినెస్ చేసేస్తున్నారు. అలా కాకుండా 1, 2 మీరు గ్రూప్స్లో చూసినట్లయితే ఎందులో తక్కువ ప్రైస్ ఉంటుంది అని, డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి. అవన్నీ చూసుకొని అప్పుడే మనకి వర్త్ అనుకుంటేనే తీసుకోండి. మీలో ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏమైనా కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంట్లోనే ఉంటూ ఇలా మీరు జాయిన్ అవ్వాలి గ్రూప్స్లో అని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. చిన్న విరామం, చిటికలో వచ్చేస్తా. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ బాయ్.